if a person wants to get into modeling, what he or she should see? First of all, physical, mental and your communication, how you present yourself. Couple తో ఉన్నప్పుడు కొంతమంది ఎలా అంటే there are chances that they'll be eliminated immediately. Finding out a good patient is very much important. If anyone wants to get into gym, what can you suggest them? 99.99% జనాలు ఎవ్వరు కూడా లైఫ్ లో డైట్ చేయలేరు. దెన్ ఎక్కువ మంది క్రియాటిన్ అని దే ఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్. క్రియాటిన్ ఈస్ వెరీ గుడ్ సోర్స్ బట్ అబ్సల్యూట్లీ డేంజర్. ఐ టెల్ యూ వన్ థియరీ. ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ మీడియా దాంట్లో అది తీసేసుకోపోయి అది వచ్చేస్తుంది, తీసుకో అది వస్తుంది అని చెప్పి వచ్చాడు మంది ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తారు. ఇట్స్ బూమింగ్ లైక్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గెట్ ఇన్ టు జిమ్ ఆర్ కొంచెం బాడీ సెట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వాట్ కెన్ యూ సజెస్ట్ దెమ్? హౌ డు దే స్టార్ట్ అండ్ వాట్ వుడ్ బి ద ప్రాసెస్? సి ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్లారిటీ. నేనేం అవ్వాలనుకుంటున్నా, నీ పర్స్పెక్టివ్ ఏంటి? నువ్వు కాంపిటీషన్కి వెళ్దాం అనుకుంటున్నావా? లేదు అంటే నువ్వు ఒక ఏమంటారు రెగ్యులర్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నావు, నువ్వు రెగ్యులర్ ఫిట్నెస్ మెయింటైన్ చేద్దాం. వాట్ ఈజ్ యువర్ గోల్? ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ గోల్. క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. దాన్ని తీసుకుని నేను మళ్ళీ అంట ఫైండ్ అవుట్ అ రైట్ టీచర్. రైట్ టీచర్ విల్ గైడ్ యూ ఇన్ రైట్ డైరెక్షన్. మా కోచ్ అంటాడు తెలుసా, అరే న్యాచురల్గా నీ వెయిట్లో రావడం ఇంపాసిబుల్, చాలామంది స్టెరాయిడ్ తీసుకుంటారు. సో ఐ వాజ్ లైక్ ఎందుకు అలా అన్నాడంటే, బాగా తింటుండే నేను ఒక టైంలో మిడ్ నైట్ మండీలు బిర్యానీ గట్టి తింటుండే. ఐ వాజ్ లైక్ గెయిన్ అప్ టు 130 kilos. కంప్లీట్లీ ఇంత పొట్టేసుకుని ఇంత లావుకుంటుండే. దాని తర్వాత 100కి వచ్చా రీసెంట్లీ, ఒక 1-2 years గ్యాప్లో. మళ్ళీ ఏమంటారు ఈ జాబ్కి జాయిన్ అయ్యే ముందు నా టార్గెట్ ఏముందంటే 95 కొల్లి మంచి ఇంకా క్రేజీగా మస్కులర్ అయ్యి ఆఫీస్కి జాయిన్ అవ్వాలి. వైజాగ్ వెళ్ళా 20 days ఉంటాం. ఇంకా వైజాగ్ వెళ్ళి 14 సంవత్సరాలు అయింది. ఇంకెలా ఉంటాం? మా వాళ్ళు ఉంటుందా? డైలీ మటన్, చికెన్, స్వీట్లు. నేను ఆల్మోస్ట్ 105 అయ్యి అక్కడికి వెళ్ళా. 20 daysలో 10 kilos పెరిగి వచ్చా. అంటే అల్టిమేట్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్ దట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్. కొన్నిసార్లు పెరగడం, తగ్గడం, మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయాలి. సో వి సంజీడ్ అండ్ అల్టిమేట్లీ లైఫ్ 99.99% జనాలు ఎవ్వరు కూడా లైఫ్లో డైట్ చేయలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ అండ్ నా చుట్టుపక్కల వాళ్ళు కూడా రెగ్యులర్ అవ్వదు. కొన్నిసార్లు మనం బాక్స్ ప్రతిరోజు తీసుకెళ్ళాలి, లేదా బయట వెళ్ళినప్పుడు ఏదైనా తినాల్సి వస్తుంది. స్పోర్ట్స్ ఆడిన ఏదో తింటాం. అవునా? ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫాలో థింగ్స్. ఇప్పుడు మనం ఒకటి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తిన్నాం అనుకో, అల్టిమేట్లీ యూ హ్యావ్ టు కంపెన్సేట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. ఒక ఫాస్టింగ్ ఏదో చేసుకుని దాని తర్వాత యూ కెన్ హ్యావ్ యువర్ నెక్స్ట్ మీల్. ఓకే, ఒక టైంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు బిర్యానీ తిన్నాం అనుకో 3-4 hours మండి అంటే చలో మండి వెళ్ళిపోతాడు. అలాగా ఇట్స్ లైక్ దీని అంటే బల్కీలో కూడా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ బల్క్ సైజ్లో కూడా అది పాజిటివ్గా బల్క్ అవ్వచ్చు, నెగిటివ్ కూడా అవ్వచ్చు. లైక్ తెలివి లేకుండా ఆ టైంలో అంత కాన్షియస్ లేదు, బిర్యానీ మండి అని తినేస్తుండే 130కి వెళ్ళిపోయినా. నేను 100కి వచ్చి మస్కులర్ అయినా. మా కోచ్ అంటుండే, నువ్వు ఇది మాట మా కోచ్ 2020లో కూడా అన్నాడు, నువ్వు ఏమైనా చేయి, యూ క్యాన్ కమ్ టు ఎక్సెల్. యు ఆర్ ఎ XXL guy, యు ఆర్ ఎ హల్క్, యూ విల్ బీ లైక్ దట్. నేను అది అప్పుడు మనం ఏంది థాట్ ప్రాసెస్ కూడా అంత లేదు, అంత ఆలోచన లేదు. సార్ నేను ఎందుకుగా నేను అయి చూపిస్తాను కొన్నిసార్లు అయినా. దానివల్ల ఏమవుతుందంటే మజిల్ మెమరీ పోతుంది, మజిల్ కూడా చాలా లాస్ అవుతాం. నేను 12 months బాండ్ బాయ్ అయినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ బి లైక్ హెవీగా అయ్యారు. నేను ఫ్యాట్ కావాలంటే ఫ్యాట్గా అయిపోవచ్చు, లేదు ఐ వాంట్ బిల్డ్ బాడీ, ఐ వాంట్ టు లుక్ గుడ్. టీషర్ట్ వేసిన, షర్ట్ వేసినా కానీ ఐ షుడ్ లుక్ డ్యామ్ గుడ్ అండ్ డ్యామ్ హాట్ మ్యాన్. సో నేను ఎట్లా చేస్తున్నా అంటే వర్కౌట్, నాకు అది వర్కౌట్ అయింది. ఆల్వేస్ టేక్ హెవీ వెయిట్స్ విత్ హెవీ రెప్స్. ఓకే, ఒక 40 kilos చెస్ట్ ప్రెస్ తోటి ఐ ట్రై టు డూ 10 reps. 30 తోటి ఒక 15,
అలా హెవీ వెయిట్స్ హెవీ రెప్ చేస్తుంది, బట్ నాట్ లైక్ ఫాస్ట్ మూమెంట్ కాదు, స్లో పేస్, వెరీ స్లో మూమెంట్. అట్లాగా ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. ఓకే. దాట్స్ ద రీజన్ మేబీ. అందుకేనేమో నాకు ఐ డూ యోగా కూడా, ఓకే, వల్ల ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. మేబీ దానివల్ల పీపుల్ యూస్ టు కాల్ మీ ఫ్లెక్సీ బీస్ట్. ఐ లుక్ హెవీ అండ్ ఐఎమ్ ఫ్లెక్సిబుల్ ఇనఫ్. సో అంటే అదే అంట, ఇప్పుడు ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలంటే యూ నీడ్ టు సెట్ యువర్ గోల్స్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఒక క్లారిటీ థాట్ ప్రాసెస్. ఇప్పుడు ప్రతిదానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్ట్ చేశాను, నేను మిస్టర్ వరల్డ్ అయిపోవాలంటే అవ్వలేము. దిస్ ఎ ప్రాసెస్. ఒక 5 years బెస్ట్ స్టెప్ వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. షార్ట్ కట్స్ పనికిరావు, అస్సలు పనికిరావు షార్ట్ కట్స్. ఇప్పుడు గల్లీలో ఉండేటోడు కూడా నేను హెవీ వెయిట్ కొట్టాలి అని చెప్పి స్టెరాయిడ్ తీసుకోండి, 20 to 23 years పిల్లలు. దానివల్ల ఎంత డ్యామేజ్ తెలుసా. అల్టిమేట్లీ ఆర్ ఇండియా ఈజ్ యంగ్ కంట్రీ, బట్ వాట్ ఇఫ్ ఆఫ్టర్ 30 years ఈ స్టెరాయిడ్ కల్చర్ అలవాటు అయిందంటే దిల్ బి నో యంగ్ కంట్రీ, విల్ బి ల్యాక్ బిహైండ్. సో అది మన సెక్షువల్ లైఫ్స్టైల్కి పడుతుంది, మెంటల్ హెల్త్కి పడుతుంది, అండ్ ఫిజికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ తీసుకున్నాడు, ఒక 1 month అయిపోతే వర్కౌట్ చేయలేదు అనుకున్నా, 1-2 months వాడు ఎంత సమయం అయిపోతాడు కదా, స్కిన్ స్టాగ్ అయిపోతుంది, జారిపోతుంది. వాడిని చూడగానే వీడికి ఏదైనా రోగం వచ్చిందా అన్నాడు, అంత వర్స్ట్గా తయారవుతాడు. సో నో షార్ట్ కట్స్, యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. సో ఏదైనా కానీ ఒక డైట్ ప్రొసీజర్స్, ఫుడ్ ఇంటేక్ కానీ, ప్రతి సప్లిమెంట్స్ లేకపోతే విటమిన్ సప్లిమెంట్స్ ఇస్ డిఫరెంట్, అనబాలిక్స్ అండ్ స్టెరాయిడ్స్ ఆర్ డిఫరెంట్. కరెక్ట్. యూ కెన్ టేక్ సప్లిమెంట్స్, అది కూడా ఇప్పుడు ఎలా అయిపోయింటే చాలా మటుకు ఫేక్ అయిపోయి. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్. ఈ మధ్యలో ఎక్కువ మంది క్రియాటిన్ అని దే ఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్. క్రియాటిన్ ఈస్ వెరీ గుడ్ సోర్స్. ఏంటంటే నీకు మజిల్ బిల్డ్ చేయడానికి కానీ, వాటర్ రిటెన్షన్ అవ్వడానికి క్రియాటిన్ చాలా యూజ్ అవుతుంది. బట్ దాంతోపాటు నువ్వు ఏం చేస్తున్నావు, క్రియాటిన్ తీసుకుంటే బాడీ వచ్చేస్తుంది కాదు. క్రియాటిన్ తీసుకుంటే దాంతోపాటు నువ్వు ఫుడ్ ఏంటి, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ దట్ యూఆర్ కన్జ్యూమ్ విల్ ప్లేస్ ఎ మేజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా క్రియాటిన్ ఎక్సెస్ అయిపోయింది బ్లడ్ టెస్ట్లో, వాడు క్రియాటిన్ తీసుకోవాలా? ఆల్రెడీ ఎక్కువ ఉన్నవాడు క్రియాటిన్ తీసుకుంటే చాలా కిడ్నీలు పోతే. అండ్ టు బి ఆనెస్ట్, ఈ వాటర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ చేసుకున్నాం అనుకో, ఎనీథింగ్ ఎక్కువ వర్క్ చేయాల్సి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ సైడ్, యూర్ టేకింగ్ ఎక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ డేంజర్. ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటిది, బ్లడ్ టెస్ట్ చేసి నీ బాడీలో ఏం న్యూట్రియన్స్, వైటమిన్స్ తక్కువ ఉన్నాయి, నీకేం కావాలి అవి తీసుకోవాలి తప్ప, అరే ఫలానాడు ఇది వాడేసి వైట్ తీసుకుని ఆ రోజు తీసుకున్నాడు అని తీసేసుకుందాం అని కూడా వచ్చేసి రాదు బై. నువ్వు ఏం చేసుకుని గింజు కూడా రాదు. సో ఇందాక నువ్వు అడిగినట్టు క్రియాటిన్ తీసుకోవచ్చా లేదా, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, దానికంటే ముందు ఐ టెల్ యూ వన్ థియరీ దట్ కాల్ ప్లెసిబో ఎఫెక్ట్. ప్లెసిబో ఎఫెక్ట్ ఏంటంటే, నేను ఒకటి చెప్తా, అదే హర్ష నువ్వు ఈ పౌడర్ తీసుకో, డైలీ ఇంత తీసుకో, నీకు బాడీ వచ్చేస్తుంది అని అంట. నువ్వు అది అరే ఇలా సూర్య చెప్పాడు తీసేసుకోవచ్చు అని చెప్పి యూ స్టార్టెడ్ టేకింగ్ ఇట్. నీకు అది ఎంత గీసినా బాడీ రాదు. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తే అది నువ్వు బ్లైండ్గా ఫాలో అయిపోతావు, చూసావా అది వస్తుందా రాదా, దాని వెనకాల సైన్స్ ఏంటో నీకు సెట్ అవుతుందా కాదా, కాంటెక్స్ట్ ఏం లేదు. సో యూ జస్ట్ బ్లైండ్లీ ఫాలో ఇట్, విచ్ మైట్ బీ అ పాజిటివ్ రిజల్ట్ ఆర్ నెగిటివ్ రిజల్ట్, విచ్ డజంట్ నో అబౌట్. కరెక్ట్. సో అట్లనే ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఎట్లయిపోయిందంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ మీడియా దాంట్లో అది ఇది తీసేసుకోబోయి అది వచ్చేస్తుంది, ఇది తీసుకో అది వస్తుంది అని చెప్పి బొచ్చడు మంది ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, చాలామందికి కిడ్నీ ఫెయిల్యూర్స్, లేదు అంటే హెయిర్ ఫాల్ ఇష్యూస్, లేదంటే సరిగ్గా గ్రో అవ్వకపోవడం, లేదంటే ఓవర్గా ఫ్యాట్ అయిపోవడం, అస్సలు సన్నగా పీక్కపోయినట్టు అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ మన బాడీ అనేది ఒక హాస్పిటల్. హాస్పిటల్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువనే మన బాడీలో ఉంటుంది. మన న్యూరో సిస్టమ్ కానీ, మన బ్రెయిన్ కానీ, ఎవ్రీథింగ్ ఇట్ హీల్స్ బై ఇట్ సెల్ఫ్. మన దానికి ఏం కావాలనేది విత్ ద హెల్ప్ ఆఫ్ సైన్స్. దానికంటే ముందు యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక బ్లడ్ టెస్ట్ తీసుకొని దానికి ఏమేమి తక్కువ ఉన్నాయి, ఏమేమి న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయి, వైటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి
ఏమేమి నక్కుని ఏం తీసుకుంటే బాగుంటుంది. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ న్యూట్రిషన్. ఇట్ డజంట్ మీన్ అరే ఒక ఏమంటారు వే ప్రోటీన్ తీసుకుంటే బాడీ వచ్చేసి వే ప్రోటీన్ ఒకటి తీసుకుంటే కాదు. ప్రోటీన్స్ ఆర్ సప్లిమెంట్ రీప్లేస్మెంట్. ఇట్ ఈస్ నాట్ ది ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్. కరెక్ట్. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సైన్స్ చెప్తారు సైంటిఫిక్గా బాడీ బిల్డింగ్ యావరేజ్గా అయితే 1 గ్రామ్ పర్ కేజీ తీసుకోవాలి ప్రోటీన్. వర్కౌట్ చేసే వాళ్ళు లేదంటే కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళు దే విల్ టేక్ 1.5 to 2 డిపెండ్స్ ఆన్ ఇట్. సో యావరేజ్ పర్సన్ 1 kg ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kilos ఉన్నాం, 70 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ మ్యాండేట్. ఓకే, దానిలో రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్తో కాకుండా కార్బ్స్ ఉండాలి, ఫైబర్ కూడా ఉండాలి. అంతేగాని కార్బ్స్ వదిలేసి ఫైబర్స్. సో ఇఫ్ యూ టేకింగ్ అ జీరో కార్బ్ డైట్ దట్ ఈస్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. No diet in this world except carb deficit or carb maintenance. దానికంటే ఏది సస్టైనబుల్ లేదు, ఉండదు. ఏదైనా షార్ట్ టర్మ్ గోల్స్ విల్ నెవర్ ఎవర్ వర్క్అవుట్ ఫర్ లాంగ్ టైమ్. ఎప్పటి రోజు నువ్వు ఏదైనా పెళ్ళి ఉంది లేదంటే ఏదైనా ఉంది, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, అప్పుడు ది సో కాల్ 2 to 3 months అవుతుంది యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. నువ్వు ఎప్పుడు చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ మెయింటైనింగ్ అ గుడ్ ఎనఫ్ డైట్ అండ్ గుడ్ మెయింటైన్ బాడీ, వెల్ డిఫైన్డ్ బాడీ, నువ్వు రేపు పొద్దున్న పెళ్ళన్నా కూడా నీకు అది పెద్ద ఎఫెక్ట్ కాదు. బికాస్ యూఆర్ మెయింటైనింగ్ ఇట్ ఫర్ సచ్ లాంగ్ టైం. కరెక్ట్. సో ఎప్పుడైనా సరే లాంగ్ టైమ్ లాంజిటివిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో న్యూట్రిషన్ చాలా పెద్ద సబ్జెక్ట్. అది మనం తమ్ముకుంటూ వెళ్తే అది వస్తూనే ఉంటుంది తప్ప దర్ ఇస్ నో ఫుల్ స్టాప్. విల్ గెట్ ఇన్ టు మోడలింగ్. సో అసలు బేసిక్గా ఇఫ్ పర్సన్ వాంట్స్ టు గెట్ ఇన్ టు మోడలింగ్, వాట్ హీ ఆర్ షీ షుడ్? ఎవరైనా మోడలింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారంటే ఫస్ట్ పాయింట్ ఐ ఇన్ఫార్మ్ దెమ్ ఫస్ట్, are they mentally prepared or not? Point number 1. Because modeling is a field, it's not, not everyone can become a good engineer, not everyone can become a good host, not everyone can become something. That has to be chosen, that has to be made. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us consider ఒక 2 examples తీసుకున్నాం. Person A, he really wanted to be a model, but he doesn't know the route. అట్లాంటి పర్సన్కి మనం ఏం చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండింగ్ అవుట్ అ గుడ్ పేజెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1. యాజ్ ఐ టోల్డ్ యూ, there are very few patients who are very legal and Patients and legitimate. which what is it? Exactly. The patients means the company which try to conduct these events and competitions and models. Exactly. So those we call them as patients. ఇందులో టైమ్స్ ఆఫ్ ఇండియా, one reputed one, Arubaru, and also as it has been part with that 2022లో నేను కంపీట్ చేసినది కూడా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ రెప్యూటెడ్ పేజెంట్, బట్ దోస్ ఆర్ emerging one. But Rubaru and Times of India, those are like OGs of pageants throughout India. So అందులో సెలెక్ట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు బి వెల్ ప్రిపేర్డ్, ఫిజికల్, మెంటల్, అండ్ యువర్ కమ్యూనికేషన్ అండ్ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. సో జనరల్లీ ఇందులో ఒక 11 to 12 సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ సెగ్మెంట్ 1 వచ్చేసి యూ హ్యావ్ టు బి ఫిజికలీ ఫిట్. సో జనరల్గా ఇలాంటి కాంపిటీషన్స్కి వెళ్తే వాళ్ళు ఎలా చూస్తారంటే, లెటెస్ట్ కన్సిడర్, ఇవి రియాలిటీలో కూడా అవుతాయి. కాంపిటీషన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు ఒక 5,000 మంది 10,000 మంది ఈజీగా దానికి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు మోడల్స్. వాళ్ళల్లో ఓన్లీ టాప్ 100 మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఓకే. అంటే ఒక 10,000 మంది నుంచి 100 మందిని తీసుకోవాలంటే ప్రతి ఒక్కరిని దే కెనాట్ ఇంటర్వ్యూ ఎవాల్యుయేట్ ఆన్ సింగిల్ షాట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫిజికల్ ఒక 5 kilometers నాన్ స్టాప్ యూ హ్యావ్ టు రన్. ఓకే. అది సర్కిల్ అవ్వచ్చు, రోడ్ మీద అవ్వచ్చు, ఎనీథింగ్. సో 5 kilometers టాప్ 100 మాత్రమే వస్తారు.
ఓకే. everyone rest, they'll have to go వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అందులో నుంచి 60 మళ్ళీ సెగ్రిగేట్ అవుతుంది. ఆ 60 కూడా 5 kilometers అంటే 5,000 meters రిలే లాగా ఓకే. ఎనీ కైండ్ ఆఫ్ రిలేస్ ఉంటాయి. అవి అయిపోతాయి. అందులో నుంచి 30 విల్ బి డివైడెడ్. 30 ఫర్ మిస్టర్ ఇండియా అండ్ మిస్టర్ ఇండియా సూపర్ నేషనల్, ఓకే. అండ్ 30 ఫర్ మిస్టర్ ఇండియా మిస్టర్ వరల్డ్. సో ఇందులో అవుతాయి. ఈ 30 మెంబర్స్ ఉంటారు కదా, ఇప్పటి నుంచి అసలైన కాంపిటీషన్ స్టార్ట్. అదంతా సెలెక్షన్, అది కూడా పార్ట్ ఆఫ్ కాంపిటీషన్, బట్ దిస్ ఈజ్ ఆర్ మెయిన్ స్టెప్స్. సో ఇందులో కొన్ని ఇండివిజువల్ టాస్క్లు ఉంటాయి, గ్రూప్ టాస్క్లు ఉంటాయి. గ్రూప్ లైక్ దే విల్ డివైడ్ 5 teams, 5 మెంబర్స్ లాగా. సో అందులో కుకింగ్ ఒకటి ఉంటుంది, ఓకే. ప్రూవ్ యువర్ టాలెంట్ ఉంటుంది, అండ్ వాళ్ళు జనరల్ థీమ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీటింగ్ యువర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, మీటింగ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, గోయింగ్ ఫర్ వెడ్డింగ్ అండ్ గోయింగ్ టు కాలేజ్, ఆఫీస్, ఇలా మల్టిపుల్ థీమ్స్ ఇస్తారు. థీమ్స్ బట్టి ఇప్పుడు దో ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఈవెంట్, యూ హ్యావ్ టు చూజ్ యువర్ అటైర్ ఇండివిజువల్లీ. సో అలాగా వాళ్ళు థీమ్స్ తీసుకుని దే సెలెక్ట్ దేర్ డిజైర్డ్ అవుట్ఫిట్స్. సో అలాగా అందులోంచి బెస్ట్ తీసుకుంటారు. తర్వాత బాడీ షో, ఈ ఆఫ్టర్దేనో దే ర్యాంప్ వాక్లా ఉంటుంది, ఇన్నర్స్ తోటి ఉంటుంది, అండ్ అలాగే విత్ సూట్ అండ్ ఆల్ ది స్టఫ్ అది కూడా ఉంటుంది. అండ్ ఫోటో షూట్స్, వీడియో షూట్స్ ఉంటాయి. అందులో కూడా ఎలా ఉంటుందంటే మనకి రెగ్యులర్ ఫోటో షూట్స్ ఉంటాయి, అండ్ రస్టిక్ ఫోటో షూట్స్ బయల్ టైప్ ఉంటుంది, అండ్ కపుల్ షూట్స్ ఉంటాయి, మల్టిపుల్ కైండ్ ఆఫ్ షూట్స్ ఉంటాయి. అండ్ అక్కడ కూడా మన బిహేవియర్ ఎలా ఉందో చూస్తారు. ఇట్స్ నాట్ లైక్ కపుల్తో ఉన్నప్పుడు కొంతమంది ఎలా అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే మైట్ గెట్ అట్రాక్టెడ్. సో అట్లా ఉంటే ఎగ్జాక్ట్లీ అట్లాంటి పర్సన్స్ ఉంటే దిల్ నాట్ టేక్, they'll be eliminated immediately. So it's a neutral show. You have to be very conscious about your stuff. అదైపోయిన తర్వాత ఏమంటారు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటాయి. బికాస్ యూ మస్ట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద కరెంట్ అఫైర్స్, బికాస్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇండియా ఇంటర్నేషనల్లీ. యూ మస్ట్ నో, అండ్ యూ హ్యావ్ టు బి వొకాబులరీ స్ట్రాంగ్. వీటితో పాటు యువర్ లుక్స్ మ్యాటర్స్. అలాంటి ఇంటర్నేషనల్ ప్రెజెన్స్కి వెళ్తున్నప్పుడు ఫేస్ మీద పింపుల్స్ ఉన్న దే వోంట్ యాక్సెప్ట్. అండ్ టీత్ డెంటల్ చెక్ అవుతుంది, ఐ సైట్ చెక్ అవుతుంది, ఇయర్లో ఉన్న రస్ట్ చెక్, ప్రతి ఒక్కటి ఫ్రమ్ టాప్ టు బాటమ్ దే మానిటర్ టు బి ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు బి వెల్ ప్రిపేర్డ్ ఆల్రెడీ. అండ్ దెర్ ఇస్ హైట్ క్రైటీరియా కూడా ఉంటుంది. 5'9" is average. So for men or for women? For men. For women it's 5'5", I believe. For men it's 5'9", plus 5'9" కూడా exception. I would say 5'10" would be the good rate. So criteria tall ఉండాలి, because అల్టిమేట్గా నువ్వు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నావు అంటే ప్రతి ఒక్కరు 6 feet plus ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ కంపీట్ విత్ దెమ్ దెన్ వీ హావ్ టు బి కరెక్ట్. సో దట్స్ అ criteria. And your shirt size must be XL. There are some criteria. You have to shrink yourself. ఇప్పుడు మోడల్స్ ఎవరు కూడా XXL ఉండరు. there are 2 kind of models. One is customized and one is fashion. So the person who competes internationally and nationally for the ramp shows, those they have to maintain it. But for the customized, even customer లో చాలా ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, ఫోటో షూట్స్ ఉంటాయి, XL, XXL, many number of people can do it. But for ramp shows you have to follow this stuff, and the finale round you have to impress a girl, and the girl need to impress a woman, men. So ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. ప్రూవ్ యువర్ టాలెంట్లో చాలా మంది డ్యాన్స్ చేస్తారు, పర్ఫార్మెన్స్, స్కిట్స్, సింగింగ్, చాలా చేస్తారు. సో ఇలా ప్రతి ఒక్కటి చేస్తారు. అండ్ ఇలాంటి ఇందులో నుంచి హూ ఈస్ గుడ్ అట్ ఎవ్రీ ఆస్పెక్ట్, he will be chosen as Mr. India, and he is going to represent India internationally. So it's a very long process. సో ఒక మొత్తం నీ ప్రొఫెషన్ గురించి కానీ వాట్ ఎవర్ యువర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, వి స్పోక్ ఆన్ ఇట్. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ లైఫ్, సూర్య? Life is a race.
ఈ రేస్లో కింద పడతాం, ఫైండ్ అవుట్ చేసుకుంటాం, దెబ్బలు తాకితే కట్టు కట్టుకుంటాం. ఇట్ హ్యాస్ టు గో ఆన్. సో ఐ లవ్ ఛాలెంజెస్. సో ఐ ఆల్వేస్ ఆస్క్ గాడ్ దట్, చాలా మంది నాకు ఇది కావాలి అది కావాలి అంటారు. కావాలి, నేను అడుగుతా నాకు ఇది కావాలి అది కావాలి. కానీ అన్నిటికంటే వెన్ ఐ రియలైజ్డ్ ద మూమెంట్ I found really myself, what I'm capable of. The moment I asked, దేవుడితో మాట్లాడే విధానం కూడా, అడిగే విధానం కూడా మారిపోయింది. ఆల్వేస్ ఆస్క్ ద గాడ్ టు గివ్ ఎ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ టు I'm capable enough, but give me some the charisma to face it. I'll deal it myself. Got it. So I always feel that ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలుసు. ఒకవేళ మనతో అవ్వలేదు అంటే he'll immediately plot someone else to help us. Till then he always try to stretch our limitation. మన bandwidth మనకు తెలియాలి. Correct. It is it's a journey of success, the journey of battle. You have to conquer yourself, you have to destroy yourself, then you have to rebuild, and you have to find yourself. Perfect. So I always believe in that. And coming to spirituality, what are your thoughts on spirituality? Spirituality is a way of living life. See, spirituality అంటే నువ్వు ఒక మాల వేసుకొని ఒక దీక్ష కట్టుకొని, ఐ డోంట్ సే ఇట్స్ రాంగ్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ ధర్మ. కరెక్ట్. ఇప్పుడు కొంతమంది లైఫ్ గివ్ అప్ చేసేసి, అంటే ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయి, సో దేర్ మై బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. కానీ స్పిరిచువాలిటీ ఈస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్. నువ్వు నీ రోజువారీ వర్క్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తావో, నీ ఫ్యామిలీకి అంతే చేయాలి, నీకంటూ నువ్వు ఇవ్వాలి. అల్టిమేట్లీ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్, నీతో నువ్వు లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, వాట్స్ ది పాయింట్ ఆఫ్ లివింగ్ విత్ అదర్స్? అది నీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, నీ పేరెంట్స్ అవ్వచ్చు, రేపు పొద్దున పెళ్ళైతే నీ వైఫ్ అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ యూ, దర్ ఇస్ నో పాయింట్ స్టేయింగ్ విత్ అదర్స్. సో ఫస్ట్ ట్రై టు build yourself. Inner engineering is very much important. So the art of living life. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఐ జనరలీ గో టు అరుణాచల్. Okay. సో దానికి ముందు వరకు ఇట్ విల్ లైక్ 2022 డిసెంబర్. దానికి ముందు ఒక 5-6 years పైనే, చాలా ఇయర్స్ అయిపోయింది. Okay. ఐ డింట్ went to any temple. Like, ఇది నేను అంటే ఒక స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళి ఒక 8 to 10 years అని వచ్చావు. ఎందుకు వెళ్ళేదంటే దెర్ ఈస్ నో రీజన్. I was not aligned with anything. Not with myself, with the family and nothing. So మరి అరుణాచలం వెళ్ళాను. Things got changed. The perspective of understanding has been changed. So అప్పుడు వెళ్ళా. తర్వాత 1 year తర్వాత ఇట్స్ బి లైక్ 5 times ఐ వెంట్ టు అరుణాచలం. అక్కడికి వెళ్ళి శివుడితో అక్కడ మంచిగా ధ్యానం చేసుకుని, ఐ ఆల్వేస్ ట్రై టు టాక్ టు ద గాడ్ అండ్ ఆస్క్ హిమ్ టు గివ్ మీ ద కరేజ్. ఐల్ ఫైండ్ అవుట్, ఐల్ ఫైట్ మై సెల్ఫ్ బికాస్ ఐ వాంట్ టు బి ద వారియర్. సో దట్స్ హౌ ఇట్ టాట్ మీ హౌ టు లీవ్ ద లైఫ్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు అక్కడ చాలా ఉంటాయి. అంటే రమణ మహర్షి ఉన్నారు, అక్కడ స్కందాశ్రమం ఉన్నాయి. సి దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్, వై కాంట్ వి? సి ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్కి ఇట్ వర్క్డ్. బట్ రైట్ నౌ వెన్ ఇన్ అవర్ మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ అలా ఉండాలంటే అవ్వదు. సో యూ హ్యావ్ టు ఇవాల్వ్ ఇట్. దట్స్ వాట్ ఐ కాల్ స్పిరిచువాలిటీస్. సి యూ బిలీవ్ ద గాడ్, యూ చాంట్ యువర్ స్టఫ్. In the meanwhile, you have to live in the current moment. Our time, there is no materialistic. There's only, nature, familyhood, and equant materials in live. But right now, what we are living in this current Gen Z, so we have to be dependent on some materials, and also we have to be
or focused on the roots. సో అన్నిటికీ అడాప్టబుల్ యూ హ్యావ్ టు బీ లైక్ వాటర్. అదొక జార్లో ఉంటే జార్ లాగా అడాప్ట్ చేసుకోవాలి, సముద్రం అంటే సముద్రంలాగా అడాప్ట్ చేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్. సో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్పిరిచువాలిటీ టు మీ. సో వాట్ డూ యూ థింక్ లైక్ ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు just enjoy life, or is it important to find or figure out the meaning or purpose behind life? నువ్వు అన్నట్టు, నువ్వు అడిగినట్టు మనం ఎంజాయ్ చేస్తున్నామంటే హౌ మచ్ ద బ్యావిత్ దట్ యు ఆర్ ఎంజాయింగ్, అది నీకు టైంలో ఉంటుందా, ఏదైనా ట్రావెలింగ్లో ఉంటుందా, స్పెండింగ్ టైమ్ విత్ ద గర్ల్ ఫ్రెండ్, గోయింగ్ టు పబ్ ఆర్ డూయింగ్ సమ్ నో unethical activities. Like దేనిలో are you feeling happy in it? I always chose it, traveling, going to spiritual places, doing workout. So I feel happy in it. And see, మన పని మనం 100% ఇస్తున్నామంటే that's what I believe it is a dharma. నువ్వు నీ కర్తవ్యానికి ధర్మంగా ఉన్నావా? Are you being truthful yourself? Is I understand about dharma, the art of living. నువ్వు నీ ధర్మాన్ని సరిగ్గా చేయకపోతే ఏ దేవుడు వచ్చి నీకేం చేస్తాడు? నాకు ఇది కావాలి అది కావాలంటే నీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు నీ కెరియర్ని స్టార్ట్ చేయలేదు, నువ్వు నీ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయలేదు అంటారు సార్. ఫస్ట్ స్టెప్ షుడ్ బి హార్డ్, ద టఫెస్ట్ వన్. నువ్వు ఆ టఫెస్ట్ యూ గివెన్ అప్. సో వై డూ యూ థింక్ గాడ్ విల్ కమ్ అండ్ గివ్ టు యూ? అందుకనంట హార్డ్షిప్స్ ఫేస్ చేసిన వాళ్ళకి, చాలామంది నా ఫ్రెండ్స్ సఫర్ అవుతున్నప్పుడు అదే ఐ స్టిల్ టెల్ దెమ్ ఓన్లీ వన్ థింగ్. ఎవడు గట్టివాడు ఉంటాడో, ఎవడు స్ట్రాంగ్ పర్సనో వాళ్ళకి దేవుడు కష్టం ఇస్తాడు. బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ దెమ్ అ వారియర్ ఇన్ దర్ లైఫ్. కరెక్ట్. ఫ్యామిలీలో కూడా ఉండాలి, అది అమ్మాయి అని అబ్బాయి అని, హ్యావ్ టు బీ ద వారియర్. దే హ్యావ్ టు ఫేస్ ద challenges, they have to conquer themselves, they have to track down and they have to come up. They have to build their own ladder. Correct. ఆడొక్కడు లేదంటే ఆ ఒక్కతే ఇంటిని లేపుతుంది. It changes the whole perspective of the Exactly. of family. True. So do you believe in life after death? లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే దానికంటే వాట్ ఆర్ యూ లివింగ్ రైట్ నౌ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చనిపోయిన తర్వాత నేనేంటో నాకేం తెలుస్తుంది? నేను ఎవరికి చెప్పుకోగలుగుతా? పక్కన ఉన్న ఆత్మలకు చెప్పుకుంటావు అనో, లేదా ఒక డాక్యుమెంటరీ చేసి. Do you believe in the concept of like what happens after death అనే క్వశ్చన్స్ ఉంటాయి? నాకు ఉండేవి, బట్ లేటర్ ఆన్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్, నాకు అర్థమైంది ఏంటంటే మనకి 4 యుగాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి డాట్ కనెక్ట్ అవుతూ వచ్చింది. రైట్ నౌ వాట్ ఎవర్ ద షిట్, ద వాటర్, ద పాజిటివ్ యూ డూ, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇమీడియట్లీ. నువ్వు మంచి చేసి నీకు మంచి జరుగు. కర్మ సిద్ధాంతం. నువ్వు పాజిటివ్ చేస్తున్నావా నెగిటివ్ చేస్తున్నావా? నువ్వు పాజిటివ్ చేస్తున్నావు ఆటోమేటిక్ నీకు ఏదో రోజు పాజిటివ్ ఇస్తుంది. అది రైట్ నో ఇట్ విల్ హ్యాపెన్. ఇట్స్ నాట్ ఆఫ్టర్ డెత్, ఇట్ విల్ హ్యాపెన్ రైట్ నో. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే నీ బతుకును ప్రాపర్గా బతుకుతున్నావు. రేపు పొద్దున నేను నిద్రపోయి అరే నేను నాతో ఇంక్లైన్ అయి ఉన్నానా అని అనుకుంటే, ఎస్ నేను ఉన్నాను అనుకుంటే, that's more important. So to stay connected to our roots and with us is more important than what is happening around. నువ్వు నీ పని ప్రాపర్గా చేస్తే, అలా ప్రతి ఒక్కటి చేసుకున్నావు అనుకో, మనకి ఇన్ని ఇష్యూస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరిదైనా, ఇప్పుడు హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని, వాళ్ళ లైఫ్ ప్రాపర్గా ఉన్నారు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ప్రాపర్గా చేస్తూ ఒక్క వాళ్ళని డ్రాక్ డౌన్ చేయకుండా ఉంటే చాలు. దట్స్ మోర్ ఇనఫ్. లైఫ్ వాళ్ళు చూసుకుంటా. సో అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే టాపిక్ వస్తున్నప్పుడు కూడా నేను చెప్పినట్టు, ఇట్ మై బి ఖురాన్, ఇట్ మై బి బైబిల్, ఇట్ మై బి భగవద్గీత, ఏదైనా అవ్వచ్చు. ప్రతి దానిలో చెప్పేది ఒకటే, ఆర్ట్ ఆఫ్ లివింగ్. నీ బ్రతుకుని నువ్వు ధర్మంగా బ్రతుకుతున్నావా లేదా, అది ఇంపార్టెంట్. Rituals might be different, belief systems might be different, but art of living is always the same. What I believe. So, నీ ధర్మాన్ని ప్రాపర్గా చేస్తున్నావు, నీ డైలీ వర్క్స్ అండ్ నీ డైలీ యాక్టివిటీస్ నీది నువ్వు ప్రాపర్గా చేస్తున్నావు అంటే
అంతకని ఇంకేం ఆలోచిస్తావు? ఒక 50-60 ఇయర్స్ ముందు అప్పుడు బ్రతికే తీరు వేరు. ఇప్పుడు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో ఉండే విధానం వేరు. సో, యూ కెన్ నాట్ ఇంటర్ రిలేట్ ప్రీవియస్ అప్పటి వాళ్ళకి, ఇప్పటి వాళ్ళకి దేర్ ఇస్ నో ఇంటర్ రిలేషన్. Roots might be same, but the way of living has been evolved a lot. So, ఈ పర్టిక్యులర్ జెన్‌జీ వరల్డ్‌లో, మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో యూ హావ్ టు బీ ఆహ్, రిలై ఆన్ ఎవ్రీథింగ్. యూ హావ్ టు బీ ఆన్ రూట్స్. యూ హావ్ టు బిలీవ్ యువర్ మన ఇంట్లో జరిగే రిచువల్స్ గాని, మనం నమ్మే విధానం అంతా ఉంటూనే ప్రెజెంట్ జనరేషన్‌కి కూడా మనం ఉండేటట్టు చూసుకోవాలి. దట్స్ వాట్ ది కరెంట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాట్ ఐ బిలీవ్. సూపర్. సో ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటా వెళ్తే ఎగ్జాక్ట్‌లీ. మోర్ దెన్ ఎనఫ్. అంతే. ఇప్పుడు నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. అప్పుడే కదా బెస్ట్. ఇప్పుడు నీ పని నేను చేయాలంటే మరి నాకు ప్రెషర్ అయితది. Exactly. అలాగే ఇష్యూస్ అవుతున్నాయి ఇప్పుడు The same thing we shouldn't poke into someone's else. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు ఏమంటారు అది ఫ్రెండ్స్ మధ్యన అవ్వచ్చు, రిలేషన్స్ మధ్యన అవ్వచ్చు, మ్యారిటల్ లైఫ్ ఎందుకు ఇష్యూ అవుతుంది? దేర్ ఈస్ నో ప్రాపర్ అండర్‌స్టాండింగ్. నో, ఈ ప్రతిదానికి ఇండిపెండెంట్ కాదు. దేర్ షుడ్ బి సమ్ ఇంటర్‌డిపెండెన్స్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో, ప్రతిదానికి దానికి ఉంటాయి. Correct. Exactly. సో, So, okay. That's a very good talk with the spirituality and all. Yeah. So, currently ఏంటంటే మొత్తం AI అనేది రెవల్యూషనైజ్ అయిపోతుంది. yes. What do you think it will be the effect of AI on let's say ఫిట్‌నెస్‌కి సంబంధించి గానీ, మోడలింగ్ సంబంధించి గానీ అండ్ వర్క్ స్పేస్ రిలవెంట్ మన లైఫ్స్ ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి? AI అనేది ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యూజబిలిటీ. నువ్వు దాన్ని ఎలా వాడుకుంటున్నావు, దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. సో, AI, ఇఫ్ యూ ప్రాపర్‌లీ అండర్‌స్టాండ్ AI విల్ బికమ్ యువర్ నెక్స్ట్ జావిస్. నీ పర్సనల్ అసిస్టెంట్ అయిపోతుంది. నీ మైండ్ సెట్‌ని దానికి ప్రాపర్‌గా ఇంటిగ్రేట్ చేయాలి. సో దట్ నీలానే థింక్ చేస్తది. ఇప్పుడు ఏఐని నాలా థింక్ చేసి నీలా వర్క్ చేయమంటే దట్స్ అ కాన్‌ఫ్లిక్ట్. అది నీకే ఇష్యూ అవుతది. కరెక్ట్. సో, మనం దాన్ని ఎలా వాడుతున్నాం, ఎలా అర్థం చేసుకున్నాం దాన్ని బట్టి ఉంటది. అల్టిమేట్‌లీ AI ఇస్ బూమింగ్ లైక్ ఎనీథింగ్. జాబ్స్ కూడా పోతున్నాయి, చాలా మటుకు లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. Yeah. బట్ అల్టిమేట్‌లీ ఎంత లే ఆఫ్ జరుగుతున్నా కూడా యూ హ్యావ్ టు పికప్ ద రేస్. నువ్వు ఏఐని అర్థం చేసుకోవాలి. ఏ తోటి యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద గివింగ్ ప్రాపర్ ప్రాంప్ట్స్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకోవాలి. ఒక్క ఫీల్డ్‌కి ఇప్పుడు యాజ్ ఐఎమ్ స్క్రమ్ మాస్టర్, నేను నా స్క్రమ్‌కి కావాల్సిన ఏఐ నేను నేర్చుకోవాలి. దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా నేర్చుకోవాలి. అప్పుడే ఐ కెన్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్. ఎవడి పనిలో వాళ్ళకి ప్రాపర్ ఏఐని అలవాటు చేసుకొని దాన్ని ప్రాపర్‌గా నేర్చుకుంటే థింగ్స్ విల్ వర్క్ అవుట్. సీ, AI will be your Jarvis, but it's very hard to replace AI with humans. That's a long story. రేపటి గురించి ఎందుకు? రేపటికి ఏం కావాలి ఇప్పుడు నేర్చుకో. రైట్ నౌ లివ్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్. డూ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్. ఐ ఆల్వేస్ బిలీవ్. That was so nice talking to you, Surya. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Have a great day.